ఫంక్షన్స్ అండ్ క్యాటరింగ్స్లో ఈ గోబీ 65 అనేది ఖచ్చితంగా పెడతారు కదా. మనం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చాలా ఇష్టంగా తింటాము. సేమ్ అదే టేస్ట్ తోటి ఇంట్లో సాఫ్ట్ అండ్ క్రంచీగా ఎలా తయారు చేసుకోవాలో, తక్కువ క్వాంటిటీ తోటి ఫ్యామిలీకి సరిపడా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని పూర్తిగా చూడండి. ఫస్ట్ అయితే మీడియం సైజ్ కాలీఫ్లవర్ని ఈ విధంగా చిన్న పీసెస్గా సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా సపరేట్ చేసుకున్న కాలీఫ్లవర్ పీసెస్ని పక్కన పెట్టేసుకోవాలి. అలానే ఇంకొక బౌల్లోకి 1/2 లీటర్ వరకు వాటర్ వేసుకొని, అంటే ఈ బౌల్లోకి హాఫ్ తీసుకున్నాను అనమాట. 1/2 లీటర్ వాటర్ ఇవి. 1/2 లీటర్ వరకు వాటర్ వేసుకొని 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1/2 టీ స్పూన్ వరకు కల్లుప్పు లేదా సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు. దీనిలోకి కాలీఫ్లవర్ పీసెస్ కూడా యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ మీద బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా ఉడికించుకుంటే మనకి పురుగులు కావచ్చు, ఏదైనా ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ ఏమైనా ఉంటాయి కానీ పోతాయి. అలానే మనకి కొంచెం సాఫ్ట్ అవుతుంది అనమాట. కాలీఫ్లవర్ అనేది తినేటప్పుడు లోపల సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇది మొత్తం కూడా ఈ వాటర్లో నుంచి కాలీఫ్లవర్ తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని స్టవ్ మీద పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం ఇది మ్యారినేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏదైనా మిక్సింగ్ బౌల్లోకి కాలీఫ్లవర్ పీసెస్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ వరకు మైదా, 2 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోరు, 1 స్పూన్ వరకు శనగపిండి, 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్, 1 స్పూన్ వరకు కారం, ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత 1/2 స్పూన్ వరకు గరం మసాలా. గరం మసాలా ఆప్షనల్, వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు ఈ పొడి మొత్తం కూడా బాగా కాలీఫ్లవర్కి కోటింగ్ వచ్చే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మనం కలుపుకోవడం వల్ల మనకి మొత్తం కూడా బాగా కలిసి పైన క్రిస్పీగా క్రంచీగా వస్తాయి. ఇప్పుడు చిటికెడు వాటర్, అంటే 1 స్పూన్ వరకు వాటర్, ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా తగినంత వరకు చేతికి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి. మనము పకోడాకి ఎలా కలుపుకుంటామో అలా అనమాట. పిండి కోటింగ్ చూసారు ఎంత చక్కగా పట్టిందో. ఈ విధంగా మంచిగా పిండి కోటింగ్ అయితే పట్టుకోవాలన్నమాట. అప్పుడు మనకి మంచిగా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ ఆయిల్లోకి మన పకోడీ ఎలా అయితే వేసుకుంటామో ఈ విధంగానే ఈ కాలీఫ్లవర్ గోబీ కూడా అలానే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు కదిలించకండి. మీడియం ఫ్లేమ్ మీద ఈ బాగా ఫ్రై అవ్వనివ్వండి. తర్వాత లాస్ట్ ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్ మీద పెట్టేసి ఒక 2 నిమిషాల వరకు బాగా ఫ్రై చేసి తీసేస్తే మనకి గోబీ 65 అనేది రెడీ అయిపోతుంది. ఈ గోబీ 65 మనం సైడ్ డిష్గా పప్పు, రసం, సాంబార్, చారు ఇలాంటివి వేటిలోకైనా కానీ సైడ్ డిష్గా తినొచ్చు. లేదు అంటుంటే ఈవినింగ్ స్నాక్స్, పిల్లలకి ఏదో ఒకటి హెల్దీగా పెట్టాలనుకుంటే ఈవినింగ్ స్నాక్స్కి అయినా పెట్టొచ్చు. ఈ విధంగానే మీ దగ్గర ఎంత క్వాంటిటీ కాలీఫ్లవర్ ఉంటుందో ఇంత క్వాంటిటీ మొత్తం కూడా నేను ఇక్కడ 2 బ్యాచెస్గా ఫ్రై చేశాను. మీకు ఎంత క్వాంటిటీ ఉంటే అంత క్వాంటిటీ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంతే. ఇంక ఈ విధంగా బాగా ఫ్రై చేసుకొని లాస్ట్లో మీరు ఈ స్నాక్గా తీసుకుంటే కొత్తిమీర, కరివేపాకు, అలానే కొంచెం పచ్చిమిర్చి అలా ఫ్రై చేసుకొని పైన జస్ట్ డెకరేషన్ కోసమైనా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా అట్రాక్టివ్గా కనిపించేదానికి నేను ఇక్కడ యాడ్ చేయట్లేదు. నేను పప్పులోకి సైడ్ డిష్గా చేశాను. చాలా క్రంచీగా, పైన క్రిస్పీగా, సాఫ్ట్గా చాలా బాగుంది. ఖచ్చితంగా అంత ట్రై చేయండి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎంతో సింపుల్గా తక్కువ క్వాంటిటీ తోటి గోబీ 65 ఎలా తయారు చేసుకోవాలో చూపించా కదా. నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కమెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో డెలిషియస్ సింపుల్ రెసిపీస్ కోసం మన రుచి బై చందన యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయడం అసలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్.